రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దళితకు 3 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి దళితులకు 3 ఎకరాల భూమి వెంటనే బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి అలురైన లావణ్య పట్ట భూములు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి లావణ్య పట్ట భూములు వెంటనే పట్టగా మార్చాలి లావణ్య పట్ట భూములు వెంటనే పట్టగా మార్చాలి దళితులకు ఇస్తున్నటువంటి 3 ఎకరాల భూమిని వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి దళితులకు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి కేసీఆర్ నిరంకుశ వైఖరి భారత్ మాతా కీ భారత్ మాతా కీ పార్టీ దళిత మోర్చా పిలుపు మేరకు రైతులకు ఏదైతే ఉందో దళితులకు ఏదైతే మూడు ఎకరాలు దళితులకు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ఉద్యమకారంలో ఉద్యమం చేసేటప్పుడు ఆ రోజుల్లో దళితులకు 3 ఎకరాలు ఇస్తారని చెప్పి అలానే 2014లో కూడా ఎలక్షన్ ముందు 3 ఎకరాలు ఇస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. అలానే ఏదైతే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైనాక కూడా ఏం చెప్పిండంటే అతను ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఇస్తాను, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరం కలిపి 3 ఎకరాలు చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలానే దీనిపైన ఇది ఒక్కటే కాకుండా ప్రభుత్వం ఏర్పాటైనాక కూడా దళితులను మోసపూరితంగా మోసం చేయడం జరిగింది. అలాంటిది ఇది ఒక్కటే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఏదైతే సమగ్ర సర్వే చేసినప్పుడు 2014లో సమగ్ర సర్వే చేసినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కుటుంబాల దళితులు ఉన్నారు. అందులో 6 లక్షల మందికి ఎలాంటి భూములు పట్ట భూములు లేకపోవడము అలాంటిది సర్వేలో తేలింది. ఆ సర్వేలో తేలినప్పుడు కూడా ఏం చెప్పిండంటే నేను ఖచ్చితంగా వీళ్ళకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, అలానే ఏదైతే భూమి ఇచ్చేది ఉన్నదో అది పూర్తిగా ఇంతకుముందు నా ప్రభుత్వాలు రాళ్ళు రప్పలు గుట్టలు అలాంటి భూములు ఇచ్చారు, కానీ నేను పంట పండించుకునే విధంగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ పంట పండించే విధంగా కాకుండా దానికి వాటర్ సోర్స్కు ఏదైతే ఉందో బోరు నీళ్ళు అన్నీ కల్పించి ఇస్తానని చెప్పేసి అలానే రైతు బంధు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాంటిది ఇవ్వకుండా మోసపూరితంగా ప్రతి ఎలక్షన్ మోసం చేయడం జరుగుతుంది. అలానే ఈ ఏదైతే ఉన్నాయో ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనీసం 6 లక్షలకు స్టేట్లో 6 లక్షల మందికి ఎక్కడ ఇల్లు లేవడం వల్ల దాన్ని ఏం చేసిందంటే 6 లక్షల మందిలో కనీసం 1 లక్ష మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరగలేదు ఇప్పటి వరకు. అలాంటిది లవణ పట్ట ఏదైతే ఉందో దానికి నేను పట్టాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వకుండా ఇది చేయడం జరుగుతుంది. మోసము ఈ ప్రతి ఎలక్షన్గా మోసపూరితంగా మాటలు చెప్పడం జరుగుతుంది. అలానే ఏదైతే ఉన్నదో ప్రజెంటు మన లావణ్య పట్ట మన రెవెన్యూ మా అసెంబ్లీలో ఏం చెప్పిండంటే రెవెన్యూ గురించి నేను ఖచ్చితంగా భూమి ఇస్తానప్పుడు అని చెప్పిన మన రెవెన్యూ పట్టలో నేను ఖచ్చితంగా భూమి ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, నేను భూమి ఇవ్వలేనని చెప్పేసి రెవెన్యూ అసెంబ్లీలో చెప్పడం జరిగింది కేసీఆర్. ఈ అవకాశం ఇచ్చిన మా స్టేటు ప్రెసిడెంట్ గారికి దళిత మోర్చా ప్రెసిడెంట్గా అలానే బండి సంజయ్ గారికి నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి దళిత మోర్చా ఆధ్వర్యాన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. దాంట్లో భాగంగా వికారాబాద్ ప్రాంతంలో మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఏదైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, మెడమ తిప్పను మాట తప్పనని చెప్పిండు. మరి అన్ని అబద్ధాల కోరి 100కి 110% అబద్ధాలు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దళితకు 3 ఎకరాలు ఇస్తున్నామని చెప్పేసి ఎవరికి కూడా ఎక్కడ కూడా 3 ఎకరాలు ఇవ్వలే. కొంత ఇచ్చి నామమాత్రాన 3 ఎకరాలు ఇచ్చినాం దళితకు అని చెప్పేసి దాంట్లో కూడా దళారీ వ్యవస్థ. ఒక 3 ఎకరాలు ఒక దళితునికి ఇస్తుంటే ఆ 3 ఎకరాలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడ దళారులు వాళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వారి దగ్గర డబ్బులు తీసుకొని ఆ 3 ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన వాళ్ళు కొంతమందికి. మరి ఇది పూర్తిగా నశించాలి. అంతేకాకుండా ఏదైతే దళితులు కానీ ఇలా గిరిజనులు కానీ ఇతర పేదవారు ఏదైతే అసైన్ భూముల వారికి సాగు చేసుకుంటున్నారు, ఆ సాగు చేసుకున్నటువంటి భూమిని వారికి పూర్తి హక్కులను కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆనాడు అధికారంలోకి రాకముందు తెలంగాణ గురించి పోరాటం చేసినటువంటి ఎంతోమంది విద్యార్థులు మరి తన ప్రాణాలను బలిగొని ఈ తెలంగాణ వస్తే మాకు బంగారు తెలంగాణ ఏర్పడుతుందని చెప్పేసి విద్యార్థులు అనేక మంది కూడా
ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరి విద్యార్థులకు ఉద్యోగాలు లేక 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 1,00,000 ఉద్యోగాలు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేరు. ఇది అంతా మోసపూరితమైనటువంటి ఈ కేసీఆర్ గారు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇక మీరు సిగ్గు తెచ్చుకొని మళ్ళీ దళితులకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, వారు సాగు చేసుకున్నటువంటి భూములను వారికి హక్కులు కల్పించాలని చెప్పేసి మేము గంటపదంగా చెప్తున్నాం. అంతేకాకుండా మరి ఇలా కర్షకులు, కార్మికులు అనేక మంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా హక్కులు బాగుపడతాయని చెప్పేసి మరి అందరూ కూడా మరి ముందుకొచ్చి తెలంగాణ తెస్తే ఎవరిని కూడా లెక్క చేయకుండా మరి తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా మరి దురపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది అంతా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా దుబ్బాకలో మరి రఘునందన్ అన్న గారు బీజేపీ ఎక్కడున్నది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దుబ్బాక ప్రజలు మీకు బుద్ధి చెప్పేటట్టుగా మరి రఘునందన్ గెలిపించి మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి జేఎస్ఎంసీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎలక్షన్లో చూసినట్లయితే మరి ఇలా 4 సీట్లు ఉండే మాకు అక్కడ నుంచి 48 సీట్ల వరకు మరి భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకున్నది. మరి ఎలక్షన్ తొందరగా పెట్టుకుని సెలవుల దినాలలో పెట్టి ఓట్లేయకుండా చేసినటువంటి ఘనత నీదే. అయినప్పటికీ మాకు ఇంకా కొద్దిగా సమయం ఉంటే ఇంకా మేము 60 నుంచి 70 సీట్లు తెచ్చుకునే వాళ్ళము. సమయం లేకపోయినా మేము మెజార్టీ సీట్లు అక్కడ సాధించుకొని భారతీయ జనతా పార్టీ మరి అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇకనైనా మీరు కూడా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపి మరి ఉన్నటువంటి 2 సంవత్సరాల వ్యవధిలో ఈ దళితులకు, గిరిజనులకు, మరి అణగారి వర్గాలకు మీరు న్యాయం చేస్తే మరి బాగుంటుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క వికారాబాద్ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.